వెల్కమ్ టు సాక్షి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణలో డిస్టెన్స్ లెర్నింగ్ కోసం యూజీ పీజీ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అండ్ దీనికోసం చాలామంది గృహిణులు కానీ చాలామంది ఆల్రెడీ జాబ్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వీటన్నిటి గురించి మనతో డిస్కస్ చేయడానికి డాక్టర్ ఎల్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. అండ్ హీఈస్ డైరెక్టర్ ఆఫ్ స్టూడెంట్ లెర్నింగ్ సర్వీసెస్. సార్, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీది నోటిఫికేషన్ వచ్చింది కదా, అడ్మిషన్ నోటిఫికేషన్. కొంచెం బ్రీఫ్గా ఫస్ట్ వాటి ప్రోగ్రామ్స్ ఏంటి అవన్నీ ఒకసారి చెప్తారు. అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది రెగ్యులర్గా ఒక క్రమ పద్ధతిలో చదువుకునే అవకాశం లేని వాళ్ళు లేదా అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు, ఇప్పుడు దానికి సామాజిక కారణాలు ఉంటాయి, ఆర్థికపరమైన కారణాలు ఉంటాయి, ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. కొంతమంది ఆడపిల్లలకు చదువెందుకునే తల్లిదండ్రులు ఇవాళ లేరు అని అంటున్నాం, కానీ ఇప్పటికీ ఉన్నారు. మనం ఏమంటున్నాం అంటే ఆడపిల్లలకు చదువు అందుకునే తల్లిదండ్రులు ఎవరున్నారు ఇప్పుడు అని ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే ఇవాళకి బాల్య వివాహాలు జరుగుతున్నాయి, అందుకని లేనిది లేదు, అది పాతుకుపోయిన వ్యవహారం. సో అటువంటి వాళ్ళకి కొన్ని సామాజిక వర్గాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్లో కూడా ఎందుకులే ఆడపిల్లలకు చదువు అనే ఫీలింగ్ ఉంది. ఇంకా కొంత వాళ్ళు దాటుకొని వచ్చినప్పటికీ ఇంకా కొంత ఉంది. సో అటువంటి వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత, ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత చదువుకోవాలనుకుంటే ఒక మంచి అవకాశం కల్పించే ఉద్దేశంతో ఏర్పాటైన యూనివర్సిటీ 1982లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టం ప్రకారం వచ్చింది. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎవరైనా చదువుకోవచ్చు. ఇప్పుడు మనం కాలేజీలో చదువుకోవాలనుకుంటే ఒక సర్టన్ ఏజ్ ఉండాలి. స్కూల్లో చేరాలంటే 3 సంవత్సరాలు అయిన తర్వాతనే ప్లే స్కూల్లో చేరాలి, 5 ఏళ్ళు అయిన తర్వాతనే స్కూల్కి రావాలి అన్నట్టుగా 10th క్లాస్ పరీక్షలు రాయాలంటే 15 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ చదవాలంటే ఇంత. ఒక 50 సంవత్సరాలు ఆయన వెళ్ళి ఇంటర్మీడియట్లో చేరతాడంటే చూసే వాళ్ళకి బాగుండదు, కాలేజీ వాళ్ళు కూడా సీట్ ఇవ్వడానికి రెడీగా ఉండదు. సో ఇట్లా అటువంటి బార్ లేకుండా, ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎవరైనా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎలా అవకాశం ఉంటే అట్లా చదువుకునేటటువంటి ఒక విస్తృతమైనటువంటి అవకాశము వీటి ఉన్నది యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ. ఇందులో సర్టిఫికేట్ కోర్సులు, ఉదాహరణకి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అని మా దగ్గర ఒక ఇది కోర్సు ఉంది. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకి ఎటువంటి స్కిల్స్ ఉండాలి అనే అంశాలు అక్కడ బోధిస్తారు. సో అటువంటి వాటితో పాటు డిప్లొమా రైటింగ్ ఫర్ మాస్ మీడియా అనేది ఒకటి, హ్యూమన్ రైట్స్ డిప్లొమా, ఉమెన్ స్టడీసు, తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీసు, ఇటువంటి డిప్లొమాలు, మార్కెటింగ్ సంబంధించినవి, ఫైనాన్సు, ఇటువంటి డిప్లొమాలు, ఇంకా BA BCom BSc మామూలుగానే. కాకపోతే వాటిలో కూడా కన్వెన్షన్ యూనివర్సిటీలో మామూలు డిగ్రీ కాలేజీలో ఉండే అన్ని సబ్జెక్టులు మా దగ్గర ఉంటాయి. అంటే అక్కడ BSc బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, అట్లాగే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇట్లా అన్ని, సైకాలజీ, జర్నలిజం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఛాయిస్ అది ఇది అంటున్నాం. బట్ ఈ యూనివర్సిటీ పుట్టుకతోటే స్టూడెంట్కి ఛాయిస్ ఉంది, ఏ సబ్జెక్టులు ఎంపిక చేసుకోవచ్చు అని. సో ఈ రకంగా అట్లా MAలో అన్ని సబ్జెక్టులు, లాంగ్వేజెస్, సోషల్ స్టడీసు, అట్లే కామర్సు, సైన్సెస్, MSc ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ, అట్లా ఇక్కడ కూడా MCom, MBA. ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరానికి కొద్దిగా MBA పర్మిషన్ రావాల్సి ఉంది మాకు, లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ పడింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో అట్లాగే ప్రొఫెషనల్ కోర్సెస్, BEd, సైకాలజీ కోర్స్ అయితే అద్భుతమైన కోర్సు. ఇటువంటివన్నీ ఓపెన్ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. పైగా ప్రాక్టికల్ కంపోనెంట్ ఉండే కోర్సులకి, సపోజ్ సైకాలజీ ఉంది, ప్రాక్టికల్స్ మేము చేపిస్తాం. అట్లా సైన్సెస్, MSc కానీ BSc కానీ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ ప్రాక్టికల్ కాంపోనెంట్ ఉండే సబ్జెక్టులలో 75% ప్రాక్టికల్ క్లాసులకు అటెండ్ అవ్వడం అనేది కంపల్సరీ. ఇది మా యూనివర్సిటీ ఇస్తున్నటువంటి కోర్సెస్ అవకాశం. ఓకే. సరే, ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో మీరు అన్నట్లు సర్టిఫికేట్, డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. ఉన్నాయి. PhDకి ఒక్కదానికి మేము విడిగా నోటిఫికేషన్ ఇస్తాం. మిగతా అన్ని సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమాలు, PG, UG అన్ని కోర్సులు. కాకపోతే BEd, MBAలు, తర్వాత BEd స్పెషలిస్ట్, ఇవి ఎంట్రన్స్ పెడతాం కాబట్టి సపరేట్ నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ అన్నీ ఉన్నాయి. సార్, మీరు అన్నట్టు ఎవరైనా చేయొచ్చు అన్నారు కదా, ఇప్పుడు సైన్స్ కోర్సులు ఉన్నాయి. ఏమంటారంటే ఇంటర్లో బైపీసీ ఉంటేనే సైన్స్ చేయాలి, అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయి? మంచి ప్రశ్న. ఎందుకంటే ఒక 2019 వరకు ఒక విధానం ఉండేది, తర్వాత విధానం మారింది UGC నుంచే. అంటే 2019 వరకు ఏంటంటే ఏమీ చదువుకోకపోయినా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఒక చిన్న అర్హత పరీక్ష
అంటే కొంచెం వాళ్ళ జ్ఞానాన్ని పరిశీలించడానికి, వాళ్ళు డిగ్రీ చదవడానికి సరిపోతారా లేదా అని పరిశీలించడానికి ఒక ఎగ్జామ్ పరీక్ష పెట్టేవాళ్ళం మేము. సో ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన అందరికీ డిగ్రీ అడ్మిషన్ ఇచ్చేవాళ్ళం. అప్పుడు కూడా బీఎస్సీలో చేరాలంటే ఒక టెక్నాలజీ సైడ్ కానీ సైన్స్ సైడ్ కానీ వాళ్ళకి అవగాహన ఉండాలి. అంటే ఒక టెక్నికల్ ల్యాబ్స్లోను, క్లినికల్ ల్యాబ్స్లోను, లేదంటే ఈ మెడికల్కి సంబంధించినటువంటి ల్యాబ్స్లోను, లేదంటే ఇండస్ట్రీస్లో పనిచేసి సర్టిఫికేట్ ఉంటే 2 years బీఎస్సీ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా ఆ ఫెసిలిటీ ఉంది. అంటే ఇంటర్మీడియట్లో అయితే ఇక్కడ చిన్న మాట, 2019 వరకు ఏ చదువు లేకపోయినా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు అర్హత పరీక్ష రాసి అడ్మిషన్ తీసుకోవచ్చు. కానీ 19 తర్వాత యూజీసీ వాళ్ళు దాన్ని తొలగించారు. నిబంధన ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ లేదా దానికి సమానమైనటువంటి విద్యార్హత ఉంటేనే అడ్మిషన్ ఇస్తాం. అంటే 10th క్లాస్ తర్వాత 2 years కోర్సు, ఐటీఐ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, లేదంటే ఏదైనా సరే ఒక 2 years కోర్సు ఉండి పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు అడ్మిషన్. ఇక్కడ బీఎస్సీలో తీసుకోవాలనుకుంటే స్టూడెంట్ ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో సైన్స్ ఉండాలి, లేదా నేను ఇందాక చెప్పినట్టు అనుభవానికి సంబంధించిన సర్టిఫికేట్ అయినా ఉండాలి. అంటే వాళ్ళకి అస్సలు బేసిక్స్ ఏమీ తెలియకుండా ప్రాక్టికల్స్ చేయలేరు కదా, చేయించడం కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే 180 days మనకి జనరల్ కాలేజీల్లో వర్కింగ్ డేస్ ఉంటాయి, స్కూల్స్లో కాలేజీల్లో. సరే సెమిస్టర్ వచ్చిన తర్వాత అవి తగ్గినాయి. సెమిస్టర్ వల్ల నష్టము లాభాలు పక్కన డిబేట్ ఇప్పుడు వద్దు, కానీ సెమిస్టర్ వల్ల తగ్గింది. బట్ మా దగ్గరకు వచ్చేటప్పటికి ఒక 24 hours ప్రాక్టికల్స్ చేయిస్తారు, అట్లాగే థియరీ క్లాసులు పెడతాము. సో ఈ అవర్స్లో ఆ సిలబస్ని కవర్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కనీస పరిజ్ఞానం ఉండేవాళ్ళు మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో ఆ నిబంధన పెట్టి. ఓకే. అంటే ఇప్పుడు సిమిలర్గా ఇప్పుడు నేను బైపీసీ చేశాను సార్, నేను కామర్స్ సైడ్ తీసుకోవాలనుకుంటాను, తీసుకోవచ్చు? అంటే సైన్స్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటే మాత్రమే ఆ ప్రాక్టికల్ కంపోనెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉండాలని. మిగతా బీఏ బీకామ్ ఎవరికైనా అడ్మిషన్ ఇస్తాము. వాళ్ళకి మా దగ్గర ఇంకొక అద్భుతం ఏంటంటే, మా యూనివర్సిటీ తయారు చేసే పుస్తకాలు అవి సెల్ఫ్ ఇన్స్ట్రక్షనల్ స్టడీ మెటీరియల్ అని అంటాం. అంటే టీచర్ జనరల్గా క్లాస్లోకి వచ్చినప్పుడు ఇవాళ మనం ఆవు గురించి మాట్లాడుకుందాం అని చెప్పి మొదలు పెడతాడు. సో టీచర్ ఎట్లయితే పాఠం మొదలు పెడతాడో అదే సంభాషణ విధానంలో మా పాఠాలు ఉంటాయి. సో టీచర్ అక్కర్లేదు, టీచర్ మాట్లాడే అంశాలు టీచర్ మనతో మాట్లాడుతున్నట్టే ఈ పాఠంలో ఏముంటాయి, ఈరోజు ఏం మాట్లాడుకుంటాం, ఏం చర్చించుకుంటాం అనే దగ్గర నుంచి అది ఒక స్పెసిఫిక్గా ఒక లేమ్యాన్ చదివినా సరే అర్థమయ్యేటట్టుగా, అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా తయారు చేసినటువంటి పుస్తకాలు మా యూనివర్సిటీ పెద్ద అసెట్. సో దానికనే మా పుస్తకాలకు విపరీతమైన డిమాండ్ బయట కూడా. దాని దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షల కోసం పిల్లలు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కొన్ని పుస్తకాలు లాస్ట్ ఇయర్ 2022లో తయారు చేసి కూడా ఇచ్చాం. పెద్ద లాభాపేక్ష లేకుండా ఒక సర్వీస్ ఓరియంటేషన్ తోటి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాలు కూడా తయారు చేస్తాం. అవును సార్, నేను కూడా విన్నాను చాలామంది బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ కూడా చదువుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ. ఓకే. సార్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా, దీని డేట్స్ ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు మనం సొసైటీతో పాటు మేము కూడా మారుతామని అందరూ మారడం కోసం ఫిజికల్గా అప్లికేషన్ ఫిల్ చేయటం కానీ తీసుకొచ్చి ఇవ్వటాలు కానీ లేకుండా ఆన్లైన్ అవి బ్యాక్ మేము 2013లోనే స్టార్ట్ చేసినాం ఆన్లైన్ అప్లికేషన్లు పెట్టడం అనేది. 17కి వచ్చిన తర్వాత సెమిస్టర్ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ అయిపోయింది. అంటే ఎంట్రీ టు ఎగ్జిట్ ఆన్లైన్. స్టూడెంట్ ఎక్కడ క్యాష్ పే చేసేది లేదు, డిమాండ్ డ్రాఫ్ట్లు కట్టేది లేదు, ఈ చెక్కులు ఇచ్చేది లేదు, ఏమీ ఉండదు. ఆన్లైన్ పేమెంట్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆన్లైన్లో పేమెంటు, లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్లు, అట్లాగే అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే ఫిల్ చేయటం. అంటే BRAOU online.in అనే పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లోకి వెళ్ళి యూజీ అడ్మిషన్ అంటే వాళ్ళకి ఒక అప్లికేషన్కి వచ్చేస్తుంది స్క్రీన్ మీద. అందులో ఈ స్టూడెంట్కి సంబంధించినటువంటి పేరు, ఇంటి పేరు, డేట్ ఆఫ్ బర్త్, వయసు, తల్లి పేరు, అడ్రస్సు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, ఇట్లా ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తిగత వివరాలని ఫిలప్ చేయాలి. తర్వాత అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు స్కాన్ చేసి పెట్టాలి. తన ఫోటోను కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ అన్నిటినీ అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే మా దగ్గర ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం ప్రస్తావించాలి. ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి డేటా తెచ్చుకున్నాం మేము. ఆ డేటా మాతో సింక్రనైజ్ అవుతుంది. ఈ స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఆయన ఇంటర్మీడియట్ నెంబర్ టైప్ చేయగానే ఇది ఈయన క్వాలిఫైడా కాదనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అన్ని వివరాలు కూడా రాయక్కర్లా, మొత్తం వివరాలు కూడా స్క్రీన్ మీద వచ్చేస్తాయి. కొన్ని అడ్రస్లు పాటు రాసుకుంటూ సరిపోతుంది. వెంటనే అతనికి మెసేజ్ వస్తుంది మొబైల్కి, యూ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ అని. ఒకవేళ 10 ఏళ్ళప్పుడు ఇంటర్మీడియట్ చదివినాడు, ఇప్పుడు వచ్చాడు అనుకోండి,
ఆ డేటాలో ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళు ఒరిజినల్స్ ఒక సెట్ జిరాక్స్ తీసుకొని ఆ స్టడీ సెంటర్ ఏదైతే స్టడీ సెంటర్ ఎంపిక చేసుకుంటారో అక్కడికి వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి. అంటే చేరడానికి అర్హత ఉందా లేదా అనేది అక్కడ ఉన్న మా పార్ట్ టైం స్టాఫ్ వెరిఫై చేసి వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి పోర్టల్కి మెసేజ్ పంపిస్తారు అప్లికేషన్ నెంబర్ని. ఇప్పుడు అప్లికేషన్ పెట్టగానే వాళ్ళు ప్రింట్ తీసుకునేటప్పుడు టాప్ లెఫ్ట్ సైడ్ 9 డిజిట్స్ ఒక సంఖ్య ఒక నెంబర్ ప్రింట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఆ నెంబర్ని కొట్టి వాళ్ళ ఫీజు పే చేసేయచ్చు. ఆ నెంబర్ తోటే మెసేజ్ కూడా పంపిస్తారు. అంటే మాకు సుబ్బారెడ్డి గారు అని కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, ఆయన తయారు చేసిన సాఫ్ట్వేర్ ఇది. మొబైల్ తోటి రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళు అక్కడ సిస్టమ్ ఓపెన్ చేసే అవసరం లేదు, మొబైల్ తోటి చేయొచ్చు. సో ఒకసారి మొబైల్ నుంచి మెసేజ్ రాగానే పోర్టల్ ఆటోమేటిక్గా డేటా చెక్ చేసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించేస్తారు. ఒకటి కన్ఫర్మేషన్ కోసం పంపించినటువంటి మొబైల్కు మెసేజ్ వెళ్తారు. సో మీరు పంపించిన పలానా స్టూడెంట్కి సంబంధించింది కన్ఫర్మ్డ్, హీ మే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని. అట్లా స్టూడెంట్ మొబైల్ కూడా మెసేజ్ వెళ్తారు. అప్పుడు ఏపీటీఎస్ ఆన్లైన్లో డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు తోటి ఫీజు పే చేసేసుకోవచ్చు. సో ఫీజు పే చేసిన తర్వాత అడ్మిషన్ నెంబర్తో సహా రిసీట్ జనరేట్ అవుతుంది. అక్కడే ప్రింట్ కొట్టుకోవచ్చు, అక్కడితో అడ్మిషన్ అవుతుంది. అంటే అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోతుందా సార్? మళ్ళీ కంప్లీట్ కన్ఫర్మ్, ఇంకా మళ్ళీ ఉండదు. అయితే సర్టిఫికేట్లు వెరిఫై చేయకోకుండా పోర్టల్ నుంచే మెసేజ్ వస్తుంది చూడండి, లేటెస్ట్గా ఇంటర్మీడియట్ చదివినాడు వాళ్ళు మాత్రం ఏదో వాళ్ళ వెసులుబాటును బట్టి ఒకసారి సెంటర్కి వెళ్ళి వెరిఫై చేయించుకొని కన్ఫర్మేషన్ పెట్టుకోవాలి. మిగతా వాళ్ళకి అప్పుడే వెరిఫికేషన్ అయిపోతుంది, ఆ అడ్మిషన్ నెంబర్తో సహా ఫీజు రిసీట్ వచ్చేస్తుంది, కంప్లీట్ డీటెయిల్. అదే మీరు ఇప్పుడు ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే వస్తుంది అన్నారు కదా, ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు ఇది తెలంగాణ నోటిఫికేషన్ అన్నారు, అంటే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా వేరే స్టేట్ వాళ్ళకు అట్లా? అది చాలా బాధాకరమైన పెయిన్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే మనకి 2014లో రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత సుమారుగా 100కు పైన సంస్థలు కంబైన్డ్గా ఉన్నాయి. 10వ షెడ్యూలు 9వ షెడ్యూలు అని రకరకాలు. మాది కూడా ఓపెన్ యూనివర్సిటీ 10th షెడ్యూల్. అంటే మొత్తం రాష్ట్రానికి సర్వీసెస్ అందించేటటువంటి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కావచ్చు, మరి చెన్నారెడ్డి మానవర్ల సంస్థ కావచ్చు, ఇటువంటివన్నీ తెలుగు అకాడమీ, అవన్నీ ఆ 9th 10th షెడ్యూల్స్లో పెట్టారు. సర్వీస్ ఆర్గనైజేషన్స్కి ఒక దాంట్లోనూ, మామూలుగా ఉండేటి ఒక దాంట్లో. ఒక దురదృష్టకరము పెయిన్ఫుల్ ఏంటంటే 2014 నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో దాని మీద ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు. ఒకవైపు ఏమో పేదలు బడుగులు అని చెప్తూ వాళ్ళు చదువుకునేటటువంటి విశ్వవిద్యాలయం, ఇంకోవైపు సహజంగా ఉండే అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళకి విద్యను అందించేటటువంటి విశ్వవిద్యాలయం, దాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి అనేటటువంటి స్పృహ ఎందుకనో అది లోపించింది, అది రాలేదు. ఇంకొక బాధాకరమైన విషయం 2015లో ఇక్కడ తెలంగాణలో అప్పుడున్నది అధికారులు ఏపీలో సర్వీసెస్ ఆపేశారు, అక్కడున్న సిబ్బందికి జీతాలు ఆపేశారు. ఆ టైంలో కూడా ప్రభుత్వం స్పందించలేదు. మేము సొంతంగా పత్రికల వాళ్ళ దగ్గరికి పోయి మా విద్యార్థులు పోస్ట్ కార్డ్స్ రాస్తే హైకోర్టు చీఫ్ జస్టిస్కి మా స్టూడెంట్స్ పోస్ట్ కార్డ్స్ రాశారు. పత్రికలో వచ్చిన వార్తల్ని పోస్ట్ కార్డ్స్ని చూసి అప్పుడు న్యాయమూర్తి గారు సుమోటో పిల్గా పబ్లిక్ లిటిగేషన్ ఇది ఉంటుంది కదా, దానికి సంబంధించి దాన్ని స్వీకరించి అడ్వకేట్ జనరల్స్ని ఆయన డైరెక్ట్ చేశారు, మీరు అప్పీర్ అవ్వండి ఈ కేసులోని, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్స్. సో ఆ రకంగా జరిగినటువంటిది న్యాయమూర్తి గారు విద్యార్థులు దీనివల్ల ఈవెన్ గవర్నర్ గారికి ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదు. ఇట్స్ ఏ ఫ్యాక్ట్, ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను. గవర్నర్ గారికి ఉత్తరాలు రాస్తే ఆయన సింపుల్గా ఒక ఉత్తరం రాసేశారు అంతే, రిజిస్ట్రార్కి మీరు ఇవ్వండి అని, పట్టించుకోలేదు. జడ్జి గారు ఇచ్చి ఆర్డర్స్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. స్టడీ సెంటర్స్ మూసేయొద్దు అని అంటే తాళం వేయలేదు కదా అని మాట్లాడినాడు అప్పుడున్న ఒక అధికారి, సర్వీసెస్ ఇవ్వకుండా. సో అప్పుడు కంటెంప్ట్ వేస్తే స్టూడెంట్స్ కొంతమంది వచ్చిన తర్వాత కంటెంప్ట్ వేస్తే ఐ వాజ్ డైరెక్ట్గా ఫిజికల్ ఐ ప్రజెంటెడ్ ఆన్ దట్ డే ఇన్ ద కోర్ట్. వేస్తే కంటెంప్ట్లు ఇదైనప్పుడు అప్పుడు సర్వీసెస్ ఇచ్చారు. కోర్టు ఇంటీరియర్ మాట ఇవాళకి ఉంది ఫోర్స్లో, టిల్ డిస్పోజల్ ఆఫ్ ది కేస్ దీన్ని సర్వీసెస్ కంటిన్యూ చేయండి అని. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చారు న్యాయమూర్తి గారు, స్టేట్ గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇచ్చారు, బట్ దాన్ని అట్లే వదిలేశారు. ఓకే. తర్వాత ఇంకొక ఇబ్బందికరమైనటువంటి అంశం కూడా ఇందులో ఉంది. ఏపీలో స్టడీ సెంటర్స్లో పనిచేసేటటువంటి సిబ్బందికి వాళ్ళకి చాలా తక్కువ జీతం పార్ట్ టైం వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళకి ఏపీ గవర్నమెంటే జీతం ఇవ్వాలి అని అంటే ఆ సిఎఫ్ఎంఎస్ అని ఆ టెక్నికాలిటీస్ దాదాపు 20 నెలలు 25 నెలలు జీతాలు రాని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అక్కడ. ఇదొక బాధాకరమైన విషయం. అయితే ఇంకో బాధాకరమైన విషయం, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు ఇంక ఏపీతో సంబంధం లేదు అన్నట్టుగా గవర్నమెంట్లో ఒక నిర్ణయం తీసుకొని
అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ అడిగాం, ఆ ఒపీనియన్ వచ్చిన తర్వాత చూద్దాం అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణ వరకే అడ్మిషన్స్ స్టార్ట్ చేయండి అని. అయితే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ ఇంకొక క్లారిఫికేషన్ కూడా మనకు అవసరం, ఎందుకంటే ఇది అందరికి తెలియాల్సిన విషయం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ప్రకారం ఏ విశ్వవిద్యాలయమైనా డిస్టెన్స్ మోడ్లో ఉండేటి, తమ పరిధిని దాటి అధ్యయన కేంద్రాలు పెట్టడానికి లేదు, స్టడీ సెంటర్స్ పెట్టకూడదు, అక్కడ ఇవ్వడానికి లేదు. బట్ ఇండియాలో ఎవరైనా సరే వచ్చి హైదరాబాద్లో అడ్మిషన్ తీసుకొని చదువుకోవచ్చు. ఈ యూనివర్సిటీ ఇచ్చే సెంటర్స్ అక్కడ ఉంటే అక్కడ సర్టిఫికెట్లు కూడా చెల్లుబాటు కాకుండా యూజీసీ ఒక నిబంధన 10 ఏళ్ల కిందటే పెట్టింది. సో ఇప్పుడు సపోజ్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ అనుకోండి, వాళ్ళ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రంగారెడ్డి హైదరాబాద్ దాటి పెట్టడానికి లేదు పక్కన, ఎందుకంటే అన్ని జిల్లాలకు యూనివర్సిటీ ఉన్నాయి కదా, వాళ్ళ పరిధి అక్కడి వరకే. అట్లాగే ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణకి సంబంధించి తెలంగాణలో ఉంది కాబట్టి ఈ 10 జిల్లాలు దాటి స్టడీ సెంటర్స్ పెట్టడానికి లేదు. అండ్ దే ఆర్ నాట్ సపోజ్ టు గివ్ సర్వీసెస్, ఎక్స్టెండ్ సర్వీసెస్, అదొక నిబంధన కూడా ఉంది. ఇక్కడ కోర్టా యూజీసీ నిబంధన 10 ఏళ్ళు లోక్సభ యాక్ట్ అనే దగ్గర దాదాపు తర్జన పడి 1.5 రోజులు మేము నోటిఫికేషన్ డిలే అయింది. బట్ ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు ఏపీ అధికారులకు చేరవేశాం. నేనే స్వయంగా కలిసి అధికారులు కూడా చెప్పాను, తెలంగాణకే కన్ఫైన్డ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది, ఆపుతున్నారు అడ్మిషన్స్ అని. బట్ ఎలక్షన్స్లో గవర్నమెంట్ మారటం, వాళ్ళు స్టెబిలిటీ రావడానికి ఏదో అట్లా కాలం గడుస్తుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ ఏం చేస్తారో చూడాలి. అందరిలో ఆందోళన ఉంది. ఫర్ దట్ మ్యాటర్ ఆ రాష్ట్రంలో అడ్మిషన్లు తీసుకొని కోర్స్ కంప్లీట్ చేయాల్సిన విద్యార్థులు సుమారుగా 1,60,000 నుంచి 1,80,000 మంది ఉంటారు. అంటే మేము 9 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది వాళ్ళకి, 6 సంవత్సరాలు ప్లస్ 3 సంవత్సరాలు రీఅడ్మిషన్. అంటే డిస్టెన్స్ అనేటప్పటికీ వాళ్ళు వేరే వ్యాపకాలు, వృత్తి, ఉద్యోగాలు, గృహిణులుగా ఉన్నవాళ్ళు, రకరకాల వాళ్ళు చదువుకుంటారు కదా, వాళ్ళకి రెగ్యులర్గా చదువుకోవడానికి అవకాశం ఉంది, అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటారని వాళ్ళకి 6 సంవత్సరాల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. డిగ్రీ 3 ఏళ్ల కోర్సు, ఒకవేళ 6 ఏళ్ళు అయిపోకపోతే మరొక 3 ఏళ్ళు వాళ్ళకి రీఅడ్మిషన్ కూడా ఇస్తాం, అవకాశం కూడా ఉంటుంది, 9 ఏళ్ళు. అటువంటి విద్యార్థులందరూ 1,60,000 నుంచి 1,80,000 ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చి పరీక్షలు రాయాలి, ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఒకటి. సో ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. కానీ 10 ఏళ్ల పరిణామాలను గమనిస్తే ఏం పట్టించుకోరేమో అనేటువంటి ఆందోళన కూడా మాకుంది. అంటే ఇప్పుడు ఏపీలో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు రాయడానికి లేదా సార్? కాదు, ఇప్పుడు 2023లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. అంటే ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్ పెడతారు, తర్వాత సెకండ్ ఇయర్ 3rd and 4th, తర్వాత 5th and 6th ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైనా కంప్లీట్ కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఏపీలో జరిగే అవకాశం బాగా తక్కువ, నెంబర్ 1. నెంబర్ 2, ఇటువంటి ఫెసిలిటీ ఉండాల్సినటువంటి యూనివర్సిటీ ఇప్పుడు దేశంలో 17 ఓపెన్ యూనివర్సిటీలు ఉన్నాయి, 17 స్టేట్లలో, పెద్ద రాష్ట్రాలు అన్నింటిలోనూ ఓపెన్ యూనివర్సిటీలు ఉన్నాయి. బట్ మంది ఒక పెద్ద రాష్ట్రం కింద లెక్క, పెద్ద రాష్ట్రమే, బట్ లేదు. ఇంకొకటి ఏంటంటే దేశం మొత్తం మీద మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 1982లో. దేశంలోనే ఎప్పుడు దూర విద్యకు సంబంధించి విశ్వవిద్యాలయం లేదు. సరే, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉస్మానియాలో, ఆంధ్ర యూనివర్సిటీలో ఉండొచ్చు కాక, కానీ యూనివర్సిటీగా పెట్టినటువంటి రాష్ట్రం, ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే యూనివర్సిటీ లేకపోవడం అనేది ఒక ఇబ్బందికరంగాను బాధాకరంగాను ఉండేటటువంటి అంశం. ఓకే. సార్, ఇప్పుడు ఈ అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది కదా, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? దేశంలో ఎక్కడా లేని తక్కువ ఫీజుతో ఇచ్చేటటువంటి విశ్వవిద్యాలయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. డిగ్రీ చేస్తే 2,500 పరీక్ష ఫీజు కాకుండా. ఈ 2,500లో మేము పుస్తకాలు ప్రింట్ చేసి ఇస్తాం, దానికి 500 పుస్తకాల కోసం ట్రాన్స్పోర్టేషన్, దానికి ఏదో తీసుకుంటున్నట్టును. రెండోది వీడియో లెసన్స్ ఇస్తాం, ఆడియో లెసన్స్ వెళ్తాయి, యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు సపరేట్గా, అందులో లెసన్స్ ఇస్తాం. తర్వాత టీవీలో ఇప్పుడు ఇక్కడైతే తెలంగాణలో టీశాట్ నుంచి లెసన్స్ టెలికాస్ట్ చేస్తూ ఉంటాయి. టెలికాన్ఫరెన్సింగ్ పెట్టి లైవ్ లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చేటువంటి ఒక ఫెసిలిటీ కూడా ఉంది. మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ వచ్చినా మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. వెబ్ రేడియో పెట్టి దాంట్లోనూ లెసన్స్ పెడుతూ ఉన్నాం. సో స్టూడెంట్కి ఆసక్తి అనేది ఉంటే ఓపెన్ యూనివర్సిటీ వల్ల అన్ని రకాలైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి అపోహ కూడా, ఓపెన్ యూనివర్సిటీ అంటే సరిగా పట్టించుకోరేమోనని. ఇవాళ తెలంగాణలో 3 IAS వాళ్ళు మా స్టూడెంట్స్ ఉన్నారు, మా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా ఏపీలోనూ ఉన్నారు. గ్రూప్ 1 వాళ్ళు, సివిల్స్ వాళ్ళు, యూపీఎస్సీ రాసిన వాళ్ళు ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ సొసైటీలో హయ్యెస్ట్ పొజిషన్స్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ శాసన మండలి చైర్మన్గా చేసిన ఆయన, అట్లాగే బొంతు రామ్మోహన్ గారు సిటీ మేయర్గా చేసిన ఆయన, వాళ్ళంతా మా స్టూడెంట్స్. అట్లాగే ఇప్పుడు మొన్నటిదాకా ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసిన సబితా ఇంద్రారెడ్డి గారు మా స్టూడెంటు, పుష్పలీల గారు మా స్టూడెంటు. సో సొసైటీలో వివిధ రంగాలలో
వివిధ స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్సే. అంటే ఇక్కడెక్కడ ఇది యూజీసీ గుర్తింపు ఉన్నది, రాష్ట్ర శాసనసభ ద్వారా ఏర్పడింది, ఆ అవగాహనలా కొంతమంది అపోహపడుతూ ఉంటారు. అటువంటి వాటికి ఏమీ స్కోప్ లేదు. తక్కువ ఫీజు, యాక్సెసిబిలిటీ, మీకు అవకాశం ఉన్నప్పుడు మీ సమయం ఉన్నప్పుడు చదువుకునేటటువంటి అవకాశం ఉండే యూనివర్సిటీ. ఇప్పుడు మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇప్పుడు ఆటో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. గుంటూరులో ఒక ఆటో డ్రైవర్ డిగ్రీ పీజీ చేశాడు. ఇవాళ ఆయన మాకు అక్కడ ఒక కౌన్సిలర్గా కూడా సేవలు అందిస్తున్నారు. అంటే ప్యాసింజర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఖాళీ దొరికినప్పుడు చదువుకుంటాడు. ఆదివారం కొంచెం రెగ్యులర్ పనికి మొనాటనీ నుంచి బయటపడడానికి ఒక 2 గంటలు క్లాస్కి వెళ్ళి వస్తారు. సో ఏమవుతుందంటే ఎనర్జీ కూడా వస్తుంది అట్లా. అంటే రోజు చేసే పని నుంచి ఒక పక్కకి డైవర్షన్ ఉంటుంది. అక్కడ వచ్చే రకరకాల రంగాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మేము కూడా యూనివర్సిటీ కూడా ఏమవుతుందంటే రెగ్యులర్ యూనివర్సిటీలో కొన్ని స్పోర్ట్స్ అని, గేమ్స్ అని, కల్చరల్ యాక్టివిటీస్ అని ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళకు కూడా అటువంటి అవకాశాలు కల్పించాలి. అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈవెన్ అంబేద్కర్ 150వ జయంతి అప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని చోట్ల ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్, ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ పెట్టాం. మొన్న యూనివర్సిటీ 40 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మళ్ళా పెట్టాం. జైల్లో ఉన్న 2 ఖైదీలకు కూడా ప్రైజులు వచ్చినాయి. దాంట్లో వాళ్ళు రాసినటువంటి అంటే వాళ్ళ జీవితాన్ని ఓపెన్ యూనివర్సిటీ ఏ రకంగా మలుపు తిప్పింది అనే అంశాలు రాయమని చెప్పేవాళ్ళని. వాళ్ళు రాసిన వాటిలో ఎంపిక చేసి కొన్ని పుస్తకంగా రూపొందించాం. అంటే స్టూడెంట్ జీవితాన్ని, విద్యార్థి దశని అనుభవించలేని వాళ్ళు కూడా ఇప్పుడు మరొకసారి దాన్ని అనుభవించడానికి కూడా ఒక అవకాశం, చదువుకోవడానికి. రెండోది చివరి శ్వాస వరకు నేర్చుకుంటూనే ఉండాలి. ఆ అవకాశం కన్వెన్షన్ యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ చేయలేవు కదా. సో మేము మా యూనివర్సిటీ అవకాశం కూడా ఇస్తుంది. మనకి దూరదర్శన్లో సుధాకర్ గారు అని 100 డిగ్రీలు ఉన్నాయి ఆయన దగ్గర. డిప్లొమాలు, డిగ్రీలకు 100. అంటే చదువుతూనే ఉంటారు. మనం ఉద్యోగం చేస్తూ ఏదో ఒక కోర్స్ చేస్తూ ఉంటాం. ఇట్లా 80 సంవత్సరాల వాళ్ళు, 85 సంవత్సరాల వాళ్ళు మా దగ్గర స్టూడెంట్స్గా ఉంటారు. ఒకసారి నాకు పేరు గుర్తులేదు కానీ ఒక పెద్ద ఆయన వచ్చారు. దాదాపు 70-75 ఏళ్ళు ఉంటాయి. ఆయన డిగ్రీ కంప్లీట్ చేశారు. అప్పట్లో మాకు డైరెక్టర్ కిరణ్మయ్య గారు అని ఉండే. ఆయన డిగ్రీ చేశానని అంటే మీరు ఏం చేస్తారంటే ఆయన ఒక సర్పంచ్ ఎక్కడో ఈస్ట్ గోదావరిలోనే ఎక్కడో, మీరు పీజీ చేయండి, మీరు ఫీజు కట్టకుండా మేము కడతాం మీ బదులు అని చెప్పారు. అంటే ఒక ఉత్సాహం, అంత పెద్ద వయసులో ఉన్నవాళ్ళు. సో మా దగ్గర ఇప్పటికీ ఐపీఎస్, ఐఏఎస్ వాళ్ళు మా సైకాలజీ, ఎంఎస్సీ సైకాలజీలో స్టూడెంట్స్ ఉన్నారు. ఇది ఒక విస్తృతమైన సేవలు ఇచ్చే, అన్ని రంగాల వాళ్ళకి అవకాశం కల్పించే విశ్వవిద్యాలయం. దాన్ని ఎక్కడ పోగొట్టుకోకూడదు అనేది ఇది. రెండవది ఏంటంటే మామూలుగా వాళ్ళు కూడా కాలేజీకి పోయి చదువుకోలేనటువంటి వాళ్ళందరికీ ఇది పెద్ద గొడుగు, ఒక నీడనిస్తుంది, అవకాశం కల్పిస్తుంది. మేమల్లా ఏం చెప్తామంటే మా యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళ వల్ల ఎప్పుడైనా క్లాసులకు పోయినా ఎక్కడికైనా పోయినా ప్రతి వాళ్ళకి అవకాశం తెలియకపోవచ్చు, ఈ అవకాశం ఉంది అని తెలియకపోవచ్చు కదా. ప్రతి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పి చేరమని చెప్పండి. మేమేమో ఇప్పుడు మనం కార్పొరేట్ కాలేజీలాగా ప్రమోషన్ కాదు, మీకు ఈ అవకాశం ఉందనే విషయాన్ని పక్క వాళ్ళకు కూడా చెప్పండి అని చెప్తుంటాం మా స్టూడెంట్స్. అంటే ఇంకొకటి సార్, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా 48% అండి మా దగ్గర ఉమెన్ స్టూడెంట్స్. 100 మంది స్టూడెంట్స్ ఉంటే 48 మంది ఉమెన్. ఈ గవర్నమెంట్ చెప్పేటటువంటి చాలా విషయాలకి, ఫర్ దట్ మ్యాటర్ ఆల్మోస్ట్ 87-88% బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు. అంటే ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు అని చెప్తా ఉంటారు కదా, వాళ్ళందరినీ హక్కును చేర్చుకుంటున్న విశ్వవిద్యాలయం ఏదైనా ఉంది దేశంలో అంటే అది అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మాత్రమే. మీరు అన్నట్టు పూర్ ఎంపవర్మెంట్ అన్నా మా దగ్గర వాళ్ళు 80-90% ఉన్నారు. ఉమెన్ అన్నా వాళ్ళు మా దగ్గర 48% ఉన్నారు. ఆకాశంలో సగం అంటే అంటున్నారు, ఆ సగం మా దగ్గర ఉన్నారు. మిగతా చోట్ల లేరు. సో ఇది అన్ని రకాలుగాను సేవలు అందించేటటువంటి యూనివర్సిటీ. ఓకే సార్. అంటే సార్ ఇప్పుడు ఇది కంప్లీట్ ఆన్లైన్ లెర్నింగ్ అయినా ఫిజికల్ క్లాసెస్? కాదు. అది ఆన్లైన్లో కేవలం అప్లికేషన్ పెట్టడం, సర్టిఫికెట్లు కావాలంటే ఆన్లైన్లో అప్లై చేయడం, పేమెంట్ ఆన్లైన్లో చేయటం. మేము ఫిజికల్ క్లాసులు పెడతాం. కరోనా అప్పుడు మాత్రమే 100% ఆన్లైన్లో క్లాసులు పెట్టాం. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే ఫిజికల్ క్లాసులు సగం పెట్టి సగం ఆన్లైన్ క్లాసులు పెడుతున్నాం. ఆన్లైన్లో కూడా కొన్ని క్లాసులు పెడతాం. బ్లెండెడ్ మోడ్, వెసులుబాటుని బట్టి కొన్నిసార్లు ఫిజికల్ క్లాసులు ఎక్కువ జరుగుతాయి, కొన్నిసార్లు 50% వరకు పెడతాం. దీనికి కూడా ఇంకొక ఇదేంటంటే
ఇప్పుడు ప్రతి చోట మాకు 179 సెంటర్లు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 76 ఉన్నాయి, ఇక్కడ 103 ఉన్నాయి. 197 సెంటర్స్ అంటే కొంత రూరల్ ప్రాంతంలో కూడా ఉంటాయి కదా. సో ఒక ఎమినెంట్ పర్సనాలిటీస్ తోటి పాఠం చెప్పేదానికి అవకాశం కూడా ఉంటుంది కదా ఆన్లైన్ అయితే అని రికార్డెడ్ లెసన్స్ ఇస్తున్నాం. డైరెక్ట్ ఆన్లైన్ క్లాస్ కూడా ఎమినెంట్ పర్సనాలిటీస్ అక్కడ అందుబాటులో లేని, ఇప్పుడు సపోజ్ జర్నలిజం ఆ సబ్జెక్ట్కి ఏ బెల్లంపల్లిలోనో అక్కడ ఎమినెంట్ జర్నలిస్ట్ దొరకపోవచ్చు. సో హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో పాఠాలు చెప్పేస్తారు, అందువల్ల కూడా ఆన్లైన్ క్లాస్. ఓకే ఓకే. అంటే ఇదేమన్నా మ్యాండేటరీ ఉందా సార్, లేకపోతే వాళ్ళ ఇష్టమా? మనకి యాక్చువల్గా కరోనా ఒక రకంగా మేలు చేసింది అనుకుంటాం కదా, అప్పుడేమో ఆన్లైన్ క్లాసులు పెట్టించాం కాబట్టి దాన్ని అందిపుచ్చుకొని ఇప్పుడు కూడా యూజీసీ నిబంధనల ప్రకారమే క్లాసులు పెడుతూ కొన్ని క్లాసులు ఆన్లైన్లో పెట్టిస్తాం. సార్ ఇప్పుడు ఎన్ఈపి అని ఇంట్రడ్యూస్ చేశారు కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే ఇప్పుడు మన దోస్తులో కూడా చాలా మార్పులు చేశారు, కంబైన్ చేసి కోర్సులు అట్లా దీంట్లో కూడా ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారు? స్టూడెంట్కి మా దగ్గర ఒక వెసులుబాటు, చాయిస్ బేస్డ్. స్టూడెంట్ కెన్ ఆప్ట్ బాటనీ, జువాలజీ తీసుకొని తెలుగు తీసుకోవచ్చు. అది యూనివర్సిటీ పుట్టినప్పటి నుంచి, ఇప్పటి నుంచి కాదు. అట్లాగే కామర్స్లో 2 సబ్జెక్టులు తీసుకొని మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు, లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్ తీసుకొని వెంటనే ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకోవచ్చు. స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ఈ 2 సబ్జెక్టులు, ఎందుకంటే బీఏనా, బీకామా, బీఎస్సీనా, డిగ్రీ ఏది ఇవ్వాలి అనే దానికోసం ఆ ఫ్యాకల్టీ వైజ్లో ఉండే దాంట్లో 2 సబ్జెక్టులు ఎంపిక చేసుకుని 3rd సబ్జెక్ట్ ఆయన చాయిస్ ప్రకారం ఎంపిక చేసుకునే ఫెసిలిటీ 82లో యూనివర్సిటీ పెట్టినప్పటి నుంచి ఉంది. సో అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఇదే. అయితే ఇంకా క్రెడిట్ ట్రాన్స్ఫరు, ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంకొక ఇన్స్టిట్యూషన్కి షిఫ్ట్ అవ్వటము, చేంజ్ అవ్వటము, దాని ఇంప్లిమెంటేషన్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. అది డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివాడు, థర్డ్ ఇయర్ అక్కడ చదవలేడు, మా దగ్గర రావాలనుకుంటాడు. హౌ టు ట్రాన్స్ఫర్ దోస్ క్రెడిట్స్ టు ఇక్కడికి, అక్కడ వచ్చిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మార్కులు, మొదటి 4 సెమిస్టర్లో వచ్చిన మార్కులు కానీ గ్రేడ్ కానీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ ఎట్లా చేసుకోవాలి. ఒక యూనివర్సిటీకి ఇంకొక యూనివర్సిటీకి సిలబస్లో స్వల్పమైన తేడాలు ఉంటాయి, పేపర్స్లో తేడాలు ఉంటాయి. వాటి ఈక్వలెన్స్ ఎట్లా డిసైడ్ చేయాలనేది మా దగ్గర ఇప్పుడు జరుగుతూ ఉంది. అది గవర్నమెంట్ నుంచి కూడా తీసుకున్న తర్వాత అది కూడా స్టార్ట్ అవుతుంది. అంటే సార్ ఇప్పుడు ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి, కానీ చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. ఇది రెగ్యులర్ కోర్సెస్తో ఈక్వల్లా కాదా, లేకపోతే జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందా? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఐఏఎస్, ఐపీఎస్, ఎందుకంటే హైయెస్ట్ ఇది కదా, వాళ్ళు కూడా మా స్టూడెంట్స్, మా దగ్గర డిగ్రీ చేసిన వాళ్ళు. సో ఎక్కడ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకుంటే లేదు అని లేదు. కాకపోతే 1-2 విషయాల దగ్గర, ఇప్పుడు లా చేయాలనుకోండి, బార్ కౌన్సిల్ ఒక నిబంధన ఏంటంటే 10+2+3 ఉండాలి అని. ఒకప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ చదవకుండా డిగ్రీ చేసేవాళ్ళు కదా, అటువంటి వాళ్ళకి అప్పుడు అబ్జెక్షన్ ఉంటే దాని మీద మేము ఉత్తరాలు రాసాము, అది కొంత కరెస్పాండింగ్ జరిగింది. ఈ లోపల యూజీసీ వాళ్ళు ఇంటర్మీడియట్ కంపల్సరీ అని కాబట్టి అది అయిపోయింది. సో అటువంటి చోట 1-2 చోట్ల కొంచెం మా స్టూడెంట్స్కి ఇబ్బంది అయింది తప్పితే మిగతా ఎక్కడ ఏ విధంగానూ విదేశాలకు కూడా పోతున్నారు. మా దగ్గరకు వచ్చి సర్టిఫికేట్ అడుగుతారు కదా, అబ్రాడ్ వెళ్తున్నామని, మేము ఇస్తున్నాం. అబ్రాడ్ వెళ్తున్నారు మా స్టూడెంట్స్, అక్కడ ఉన్నారు. ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్లోకి వెళ్తున్నారు, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్. ఈవెన్ మా స్టూడెంట్స్ మా దగ్గరే ఇప్పుడు వాళ్ళు ప్రొఫెసర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అదర్ యూనివర్సిటీస్లో ఉన్నారు. త్రివేణి కాకతీయలో తెలుగు ప్రొఫెసర్, ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్. అట్లా చాలా చోట్ల. సార్ ఇప్పుడు టెక్నికల్ కోర్సెస్ వైపు వెళ్ళే ఆలోచన ఉందా, లేకపోతే అసలు రెస్ట్రిక్షన్స్ అంటే ఉన్నాయి? టెక్నికల్గా అనేటప్పటికి ఏమవుతుందంటే కంప్లీట్ ల్యాబ్ ఓరియంటెడ్ ఉంటుంది. రెండోది దానికి సంబంధించిన ఫ్యాకల్టీని అపాయింట్ చేసుకోవాలి. అందుకని అటువైపుకి వెళ్ళలేదు మేము. మేమంతా ప్రొఫెషనల్ కోర్సెస్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, అట్లా కొన్ని డిప్లొమాలు, బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ యూనిక్ వన్, ఇటువంటివి పెట్టాం. ఇక రెగ్యులర్గా ఉండే బీఏ, బీకామ్, బీఎస్సీలు ఉన్నాయి. అట్లాగే సైకాలజీ లాంటి కోర్సులు పెట్టాం తప్ప ప్రాక్టికల్ కాంపోనెంట్ ఉండేటివి కూడా. కానీ కంప్లీట్ ల్యాబ్ అనేటటువంటిది ఉండే ఇంజనీరింగ్ లాంటివి వాటి వైపు మేము వెళ్ళలేదు. బట్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బేస్డ్ కోర్సెస్ ఉన్నాయి కొన్ని. ఓకే, అంటే ఆ టైప్ ఏమన్నా చూస్తున్నారు సార్? అంటే క్లినికల్ రీసెర్చ్ ఇప్పుడు మాకున్న వెసులుబాటుకి దానికి కొంత ల్యాండ్ వ్యవహారం కూడా ఉండాల్సి వస్తుంది. ఆ యూనివర్సిటీలతో ఎంఓయూ చేసుకోవాలి. ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ మెటీరియలైజ్ కావడానికి కొంత టైం. అంటే సార్ మీరు ఇంతమందిని చూశారు కదా, ఎక్కువ ఎవరికి ఉపయోగపడవచ్చు అంటారు ఇది ఈ కోర్సులో? ఈ కోర్సులు
ఎలాంటి వారికి? చదువుకోవాలనే ఆసక్తి, జిజ్ఞాస ఉండే, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. నేను ఇందాక మీకు చెప్పాను ఆటో డ్రైవర్ అని. అట్లాగే ఇప్పుడు త్రివేణి అని చెప్పాను, ఆ అమ్మాయి దినకూలి. బట్ ఇవాళ ఆమెని అమెరికా వాళ్ళు కూడా ఆహ్వానించి అక్కడ ఆమెతోటి ఉపన్యాసాలు ఇప్పించుకున్నారు. వీళ్ళు వాళ్ళు అని కాదు, ఇంట్రెస్ట్ ఉన్న ఎవరికైనా సరే అవకాశం కల్పించేటటువంటిది ఒకటి. రెండోది ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి, అసలు గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ లేదు కదా. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏడున్నారు? అయినప్పటికీ మా దగ్గర 50,000 మంది డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ చేరుతున్నారు. అంటే వీళ్ళందరూ ఎవరు? ఉద్యోగస్తులు కాదు. ఒకప్పుడు 82 నుంచి దాదాపు ఒక 20 సంవత్సరాల పాటు ప్రమోషన్ల కోసం ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునేవాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 60% 70% వాళ్ళు ఉంటే అన్ఎంప్లాయీస్ కానీ మామూలుగా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండేవాళ్ళు 20-30% ఉండేది. ఇవాళ 80% రెగ్యులర్గా డిగ్రీల కోసం చదువుకునే వాళ్ళు ఉంటే ఒక 10-15% జాబ్ చేసేవాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఉండొచ్చు రెగ్యులర్ ఉద్యోగాలు. కానీ ఇక్కడ మనం 80% అంటే అందరూ వీళ్ళని కాదు, ఈ 80% రెగ్యులర్ కాలేజీలకు పోయే స్తోమత లేని వాళ్ళు, పోయే అవకాశం లేని వాళ్ళు. ఎందుకు అంటే రెగ్యులర్ కాలేజీకి పోవాలంటే ఇప్పుడు ఫీ రీంబర్స్మెంట్ ఉన్నా, ఇంకోటి ఉన్నా, డ్రెస్సులు, పుస్తకాలు, ట్రాన్స్పోర్టేషను, వీటన్నిటికీ అయ్యే ఖర్చు, తర్వాత ఫ్రెండ్స్తో కలిసినప్పుడు బతకని ఛాయ్కి ఉండేటటువంటి ఖర్చు. ఈ ఆర్థిక స్తోమత లేకపోయే వల్ల వాళ్ళు షాప్లోనో, అగ్రికల్చరల్ ఫీల్డ్లోనో, మాల్స్లోనో, ఇంకో చోటో జీవన వృత్తి కోసం పనిచేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ 80%లో ఉంటారు. నేను అన్నది మామూలుగాని కదా, రెగ్యులర్ కాలేజీకి పోయే ఆర్థిక స్తోమత. ఇంకొకటి ఏంటంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక 30-35 వచ్చిన తర్వాత చదువుకోవాలనుకుంటారు, అప్పుడు కాలేజీకి పోలేరు, వాళ్ళు మా దగ్గర ఉంటారు. సో ఈ గృహిణులు, ఉమెన్ అని చెప్పాను కదా, అంటే ఏజ్ గ్రూపులు చూసుకుంటే పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో, మహిళలు. అట్లాగే అగ్రికల్చర్ ఫీల్డ్స్లో పనిచేసేవాళ్ళు కానీ, ఆటోలు తోలుకునేవాళ్ళు, ట్యాక్సీలు తోలుకునేవాళ్ళు, చిన్న చిన్న షాప్స్లో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అందరూ కూడా మా దగ్గర చదువుకునేటటువంటి అవకాశం ఉంది. గమనిస్తుంటే వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్లో, సెల్ఫ్ ఎంప్లాయిడ్, మెకానిక్ షాప్ ఉంటుంది, రేడియో మెకానిక్ షాప్, టీవీ మెకానిక్, మొబైల్ మెకానిక్ షాప్ నడుపుకుంటుంటారు, దాంట్లో పనిచేస్తుంది, వాళ్ళంతా మా దగ్గర స్టూడెంట్స్. ఓకే సార్, ఈ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ఎలిజిబిలిటీ కావాలా సార్ 10th క్లాస్ అట్లా? ఇప్పుడు సర్టిఫికేట్ కోర్సుకి 10th, కొన్నిటికి డిప్లొమాలు అయితే ఇంటర్మీడియట్, కొన్ని డిప్లొమాలకు డిగ్రీ. అదే అవన్నీ మా వెబ్సైట్ brau.ac.in ఈ వెబ్సైటు, అట్లాగే పోర్టల్ brauonline.in, ఈ రెండిట్లో ఏ కోర్సు, దాని డ్యూరేషన్ ఎంత అంటే కాలపరిమితి, దానికి ఎలిజిబిలిటీ ఎంత, దానికి ఫీజు ఎంత, ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళకి అప్లికేషన్ ఎట్లా పెట్టాలి, ఇంకోటి ఏంటంటే మాకున్న ప్రతి స్టడీ సెంటరు డీటెయిల్స్ అందులో ఉంటాయి. స్టూడెంట్ ఏ స్టడీ సెంటర్లో చదువుకోవాలనుకుంటాడో, ఏ స్టడీ సెంటర్ అడ్మిషన్ తీసుకోవాలంటాడో ఆయన ఆప్షన్ ఇవ్వచ్చు, ఆ స్టడీ సెంటర్లోనే ఇస్తాం. మళ్ళీ మేము 1-2-3 ఆప్షన్లు ఇవ్వండి, మేము ఇష్టమైంది ఇస్తామనేది కూడా లేదు. స్టూడెంట్ కెన్ ఆప్ట్ ఎనీ స్టడీ సెంటర్ అక్కడ ది స్టేట్. టూ స్టేట్స్ అనలేదు నేను ఇప్పుడు, ఎందుకంటే అటువైపు నోటిఫికేషన్ లేదు కాబట్టి. సరే, మీరు అన్నట్లు ఇది బ్లెండెడ్ కోర్స్ కదా, సో బ్లెండెడ్ మోడ్లో పాఠాలు. అదే బ్లెండెడ్ మోడ్. ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ స్కిల్స్ అయితే కావాల్సి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. మా వాళ్ళు ఒక లింక్ క్రియేట్ చేసి ఇస్తారు, మొబైల్ ఉంటే సరిపోతుంది. జనరల్ మొబైల్ చాలు, అంతే, బాగా యూజర్ ఫ్రెండ్లీ. వీళ్ళు వీడియో అక్కర్లేదు స్టూడెంట్, ఎందుకంటే మీరు అనుకున్న వేరే కాలేజీలాగా అటెండెన్స్ ఉండాలి, అక్కడ మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ ఉంటే చాలు కొన్నిటికి. మేము అది కాదు కదా, మీరు మైండ్ ప్రజెంట్ ఉంటే చాలు అన్నట్టు, మాకు వీడియో కనపడక్కర్లా, టీచర్ మాత్రం వీడియో కనపడుతుంటారు. సార్, ఇప్పుడు ఇది మీరు ఆన్లైన్లో అంటున్నారు కదా, నేను ఏదో జాబ్ చేసుకుంటుంటాను, మీరు ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇచ్చారు, ఆ టైంలో రాయలేకపోతే అప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఏంటి? అంటే మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ పెడతాం కదా. ఇప్పుడు మీకు అందుకనే ఇందాక మనం అలా ఎన్నిసార్లు ఉంటుంది సార్? 6 డిగ్రీ అనుకోండి, అంటే దానికి ఇంకా సింప్లిఫై చెప్తా, కోర్సు డ్యూరేషన్కి డబల్ టైం ఇస్తాం మేము. అంటే ఇప్పుడు డిగ్రీ 3 ఏళ్ళు, 6 సంవత్సరాల్లో పూర్తి చేసుకోవచ్చు. 6 సంవత్సరాల్లో ప్రతి సెమిస్టరు సంవత్సరానికి ఒకసారి పరీక్ష జరుగుతుంది, 6 సార్లు ఎప్పుడైనా రాసుకోవచ్చు వెసులుబాటు బట్టి. ఇంకా మాకు పీజీలో అసైన్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేసే సిస్టమ్ పెట్టాము. ఇప్పుడు అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి కదా, ఇక్కడ కూడా రెగ్యులర్గా అవి చేయాల్సిందేనా? కంపల్సరీ. ఎందుకనంటే అసైన్మెంట్ వల్ల స్టూడెంట్కి ఉపయోగం, ప్లస్
వాళ్ళ ఎవాల్యుయేషన్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. స్టూడెంట్కి ఎందుకు ఉపయోగకరంగా ఉంటుందంటే పరీక్షలో ప్రశ్న ఎట్లా అడుగుతారు, దానికి సమాధానం ఎట్లా రాయాలి అనేది తెలుస్తుంది అసైన్మెంట్ రాయడం వల్ల. చూసి రాసినప్పటికి కూడా ఆ సమాధానం ఎక్కడుంది, ఒకటో చోట కరెక్ట్గా గైడ్లో ఉన్నట్టు ఉండదు కదా. సో అందుకని చూసి చెక్ చేసుకొని ఇక్కడ ఒక పేరా, పక్కన ఇంకో పేరా, కన్క్లూషన్ ఇంకో రకంగా రాస్తారు. కాబట్టి రేపు పరీక్ష రాయడానికి ఇది ఒక ప్రిలిమినరీ ఫైనల్ ఏదో ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ అంటారు చూడండి, ఆ రకంగా ఉపయోగపడుతుంది ఒకటి. రెండోది రాసినప్పుడు వచ్చిన మార్కులను చూసుకుంటే సో నేను ఇక్కడ పొరపాటు చేశానా అని తనకి తాను రివ్యూ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఆన్లైన్లో ఎందుకు పెట్టామంటే స్టూడెంట్ ఎక్కడో ఉంటారండి, వాళ్ళు మళ్ళీ అక్కడికి సెంటర్కి వచ్చి అక్కడ సబ్మిట్ చేసి రిసీట్ తీసుకోవడం ఇదంతా లేకుండా మొబైల్తో కూడా స్కాన్ చేసి, దానికి కూడా ఏం చేసామంటే మేమే వాళ్ళ అడ్మిషన్ నెంబర్తో సహా డీటెయిల్స్ ఇస్తాం. వాళ్ళు మొబైల్ నెంబర్ కొట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే ఒక 11 పేజెస్ ఆటోమేటిక్గా ప్రింట్ అయ్యి వస్తాయి. ఆ పేపర్ మీద రాయాలి, ఎందుకంటే ఎక్కడ మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా ఉండటం కోసం పెట్టినటువంటి విధానం ఇది. ఆ పేపర్ మీద రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేసేయచ్చు. దాన్ని ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్ చేసేస్తాం లెక్చరర్స్, దాని మార్కులు వెళ్ళిపోతుంటాయి. అంటే ఈ అసెస్మెంట్కి ఎలా ఉంటుంది సార్ మీ దగ్గర? అంటే ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్, ప్రాజెక్ట్కి సపరేట్ పేపరే, ప్రాజెక్టు వైవా, అది ఒక 100 పేపర్లు మార్కులకు ఉంటుంది. అది ఓన్లీ లిమిటెడ్ ప్రోగ్రామ్స్కి, ఎంబీఏకి, తర్వాత బీఈడీకి అటువంటి వాటికే ఉంటుంది. సైకాలజీ, జర్నలిజం కోర్స్ వాటికి తప్ప మిగతా వాటికి ప్రాజెక్ట్ ఉండదు. అసైన్మెంట్స్ మాత్రం అన్ని పీజీ కోర్సులకి, డిప్లొమాలకు ఉంటాయి. 70% యాన్యువల్ ఎగ్జామ్కి, 30% అసైన్మెంట్స్కి. ఓకే, 30% మార్క్స్. సో ఇట్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇట్స్ అన్ ఎగ్జామ్, దానికి అది నెవర్ ఇన్ఫీరియర్ అంటే అది ఒక పరీక్ష. చాలా థ్యాంక్స్ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి పూర్తి వివరాలు చెప్పారు, అండ్ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.